ఇటు మరి ఈ బ్రిడ్జ్కి అటే సైడ్ ఏమో ఆంధ్ర. ఇంకా మా రియాగడ్ కోసం ఇంకో స్టాప్ తీసుకున్నా. దీన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఎప్పుడు వదిలేసి వచ్చేద్దామంటే అక్కడ చూసుకుంటాక ఎవడో లేడు దీన్ని. రియా దా ఎక్కడది ఎలా దూరేవుది ఇందుట్లో వస్తే అసలు అందుట్లో అవ్వా అసలు ఏమైందా నీకు అందుట్లో దూరేసావు. ఇదైతే హాఫ్ ట్యాంక్ అయింది ఆయిల్. హాఫ్ ట్యాంక్కి 270 కిలోమీటర్లు వచ్చింది. నాకైతే నమ్మకం లేదు బైపాస్ ఎక్కువ. ఇదే బైపాస్ అయిపోతే డైరెక్ట్ బయట నుంచి ఇటు వెళ్ళిపోతే ఏ గోళ ఉండదు అసలు. బైపాస్లో కూడా ఒక టోల్ ప్లాజా ఉంది. కరెంట్ అయితే ఇది ఆపరేషన్లో లేదు కరెంట్లీ. అది లేకుండా ఇటు వచ్చేసాం బయటికి. ఇటు నుంచి వచ్చావురా స్వామి నువ్వు అసలు. మా రియాగడి కోసం ఇంకో స్టాప్. రియమ్మ నీట్గా పడుకున్నావా? తిరుగు కొంతసేపు. నుంచి రైట్కి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మా ఊరు గంటవరకుడు. ఊర్లో జాతర గురించి మంచి హడావుడిగా లైటింగ్ అది ఫ్లెక్సీలు హడావుడి. ఇక్కడ రైట్కి వెళ్తే మా ఇల్లు. ఇదే మన ఇల్లు. 385 కిలోమీటర్లు వచ్చింది. 10:50 5:30 గంటలు పట్టింది. అమ్మా రియాగా వచ్చేసాం. దిగు ఆడుకో ఇంకా నీ ఇష్టం.